బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందన్నారు వాతావరణ అధికారులు. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వారం రోజుల క్రితం నైరుతి అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ అధికారుల ఊహలకు అందకుండా కొనసాగుతోంది. అది తీవ్ర అల్పపీడనంగా తర్వాత వాయుగుండంగా మారింది. తర్వాత వాయుగుండం నుంచి ఒక్కసారిగా బలహీనపడి మళ్ళీ తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పూర్తిగా బలహీనపడుతుందని, దీని ప్రభావం మన రాష్ట్రం పైన ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ అధికారులు మొదట అంచనా వేశారు. అయితే అనూహ్యంగా ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగానే స్థిరంగా కొనసాగుతూ ఉండటంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది మరింత బలపడుతుందా లేక పూర్తిగా బలహీనం అవుతుందా అనే అంశం మరో 24 గంటల పైన స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ అల్పపీడనం కారణంగా ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అన్ని పోర్టులలో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. తీరం అల్లకల్లోలంగా మారటంతో సముద్రంలో అలల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అనేక ప్రదేశాల్లో బీచ్కి ముందుకు వస్తూ ఉండటంతో కోతకు గురవుతూ ఉన్న పరిస్థితులు. మరోవైపు ఈ రోజు రేపు కూడా కోస్తా జిల్లాలంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుతో పాటుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల పైన కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ అల్పపీడనం స్థిరంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్న వాతావరణాన్ని బట్టి ఇది మరింత బలపడే అవకాశాలు లేకపోలేదని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇది మరింత బలపడితే మాత్రం వచ్చే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ బలహీనపడితే మాత్రం వచ్చే 24 గంటల పాటు దీని ప్రభావం రాష్ట్రం పైన ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంట కోతకు వచ్చే దశలో ఉన్న రైతులు పంటను కోయాలా వద్దా అనే సందిగ్ధత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది. అలాగే రైతులకు అవసరమైన సాయాన్ని, ముఖ్యంగా ఈ ధాన్యాలను కప్పుకోవడానికి అవసరమైన టార్పాలిన్లు, గొడవన్ల వంటి ఏర్పాట్లు చేయాలని కూడా జిల్లా అధికారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి. ఇక రాష్ట్ర విపత్తుల శాఖ కూడా దీనిపైన పూర్తిగా సర్వసన్నద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించింది. వారం రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారం రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇది తీవ్ర అల్పపీడనానికి సంబంధించిన పరిస్థితి. కెమెరామ్యాన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.